ఎందుకు ఇస్తున్నారు డబ్బులు, ఎందుకు ఇస్తున్నారు? మా అభిమాన్ కదా. ఇప్పుడు నా కోసం మీరు వచ్చారు, నేను ఎంత పెద్ద సినిమా పెట్టి మీకు పిలిచాను ఇక్కడ దాకా అంటే మీరు నా కోసమే కదా వచ్చింది, మరి ఆ గౌరవం మీకు ఎందుకు ఇవ్వకూడదు? అలానే అంటే మన అందరి కోసం వచ్చిన ఆడియన్స్కి అదొక ఒక టైప్ ఆఫ్, మనం పెద్ద కూడా ఇవ్వట్లేదు. ఐ థింక్ సో ఈరోజు ఈ థియేటర్లో మనం ఇచ్చింది 10,000. అది ఒక్క హ్యాపీనెస్ కోసం చాలదా? సంబడి అంటే మీరు ఏదో దాని మీద మీ సుఖం కోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీకోసం అది హెల్ప్ చేయడానికి, లేకపోతే మీ హ్యాపీనెస్ కోసం యూజ్ చేయొచ్చుగా. అది కరెక్టే, కాకపోతే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ఇస్తున్నారా? ఓన్లీ ఈ రోజు ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో పడుతున్నాయి. వైజాగ్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడు 110కి షోకి స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ కూడా ఆల్రెడీ దీని ముందు AAAలో కూడా పడింది. సో ఇది ఇంకో కైండ్ ఆఫ్ కొత్త ప్రమోషన్ అనుకోవచ్చా? ఈ సినిమాకి ప్రమోట్ చేసుకోవడం ఒక యాంగిల్ అనుకోవచ్చా? ఎందుకు? ఇది నేను మీకు చెప్తాను, నేను మీకు ఒకటి చెప్తాను. 100లో మాటలు పెట్టి తిప్పడం నేను బిగ్ బాస్ ఆడేసి వచ్చానండి. మీరు చెప్పినంత మాత్రాన అది నేను ప్రమోషన్ లెక్కలో ఎప్పటికీ ఒప్పుకోను. నేను కానీ రాజుగారు కానీ మనం ఇప్పటికైనా సరే అవతలోని ఎలా సహాయం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మన వైపు నుంచి మానవత్వము, మనిషి ధర్మాన్ని నిర్వహించుకోవాలని ఆశతో మాత్రమే ఉంటాము. ఇదే చేసుకోవాలి అనుకుంటే మూవీ చేశాను కదా, ప్రెస్ మనతో పాటు ఉండే వాళ్ళందరూ, ప్రమోషన్స్, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. కానీ ఇది ఓన్లీ ఆడియన్స్ సుఖం కోసం అంతే. అది ఆడియన్స్ చెప్పాలి. శ్రీహాన్ యాక్టింగ్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మేము ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం శ్రీహాన్ మూవీ కోసం. బేసిక్గా తన ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అయ్యాము. ఫుల్ కామెడీ ఉంది శ్రీహాన్ది. అండ్ మిత్రా శర్మ అందరూ చాలా బాగా చేశారు. హీరోయిన్స్ అయితే చాలా హాట్గా ఉన్నారు. చాలా బోల్డ్గా అయితే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. అరే ఏం చెప్తావా, ఒరిజినల్ బాయ్స్ మూవీ కొంచెం స్లో. ఇగో రేపు సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మొత్తం హౌస్ఫుల్ అయితే ఇగో యూత్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటే ఒరిజినల్ బాయ్ అంటే వేరే ఏదో అగ్లీ మూవీ అనుకోకండి, అందులో కూడా ఒక మెసేజ్ ఉంది. ఒరిజినల్ బాయ్ లవ్ ఉంది. లవ్ అంటే స్ట్రాంగ్ లవ్ ఎట్లా ఉండాలి. ఈ మధ్యన యూత్కి ఆకర్షణ పడి సెక్స్ కోసమే జనరల్గా ఏదో లవ్ చేస్తున్నట్టు, కానీ అది కాదు. లాస్ట్ వరకు కూడా మీరు లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటే ఒరిజినల్ బాయ్ చూడాలి. మెసేజ్ ఉంది. ఆ 3 హీరోయిన్లు బస్సు చేసాడు. ఆ హీరోయిన్ పేరే ఉంది మిత్రా శర్మ. ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే లవ్ అంటే సెక్సే కాదు, మనతో ట్రావెల్ చేయాలి, మంచిగా ఉండాలని క్యారెక్టర్ బాగా చేసింది. అందరు బాగా చేస్తున్నారు. సూపర్ సినిమా. ఒరిజినల్ బాయ్ కేవు కేక. సో వర్జిన్ బాయ్ మూవీ చూసాం, వర్జిన్ బాయ్స్ మూవీ. సో మీరు చాలా కష్టపడ్డారు, బట్ అట్ లాస్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అండ్ ఎనీ మెమరబుల్ మూమెంట్ షూట్ టైంలో అండ్ వర్జినిటీ కష్టాల గురించి యూత్కి ఏదైనా మెసేజ్? లేదు, ప్రతి మూమెంట్ చాలా ఫన్గా ఉండింది. కాలేజ్ స్టోరీ కాబట్టి ఎంజాయ్ చేసి చేసాం మేము. ఎప్పుడు ఇలా సినిమా షూటింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. న్యాచురల్గా కాలేజ్లో ఉన్నట్టే అనిపించింది. దయా మా ఫ్రెండే యాక్చువల్లీ డైరెక్షన్ కూడా చాలా ఈజీతో చేశాడు. ఎక్కడ ఒక కష్టం అనేది తెలియలేదు మాకు. యాక్టర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంచి చాలా మంచిగా తీశారు. మంచి ఎక్స్పీరియన్స్. అంటే ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, అంటే యూత్లో అమ్మాయిల మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఆ పాయింట్ తీసుకొనే తీసామండి. న్యాచురల్గా ఉండాలి, కాలేజ్లో జరిగే స్టోరీనే కొంచెం సినిమాటిక్గా తీసాం. అండ్ మీరు అనుకున్న రిజల్ట్ వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు? యా, డెఫినెట్లీ పాజిటివ్ అండి. డెఫినెట్లీ పాజిటివ్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక ఇంకా పాజిటివ్ అయింది. థ్యాంక్ యూ. ఓ అన్న, వర్జిన్ బాయ్ సినిమా ఇప్పుడే చూసినా చాలా బాగుంది. యూత్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. యూత్ సంబంధించింది. ఒకప్పుడు 90స్లో 6 ప్రతిభతలు, 2025లో ట్రెండింగ్లో వర్జిన్ బాయ్స్. సూపర్, ఎక్సలెంట్. అసలు మామూలుగా లేదు. రొమాన్స్ కానీ, ఆ ఎక్స్పోజింగ్ కానీ అసలు ట్రెండింగ్. యూత్ ఎలా ఉంది అలా ఉంది. మీరు చూడండి, ఖచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఫిదా, వేరే లెవెల్.